హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్లో ఆటోమేటిక్గా అదే ఫొటోస్, వీడియోస్, ఆడియో అది డౌన్లోడ్ అయిపోతుంటుంది కదా. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని ఎలా ఆఫ్ చేయాలి ఏంటనేది ఈ వీడియో అయితే చెప్పుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్సాప్ ఓపెన్ చేసుకుని మొదటి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. అందులో స్టోరేజ్ అండ్ డేటా ఓపెన్ చేసుకుంటే అందులో మనకి వెన్ యూసింగ్ మొబైల్ డేటా అంటే మొబైల్ డేటా యూస్ చేస్తే ఏమేమి మనకు డౌన్లోడ్ అవ్వాలి ఏంటనేది చూపిస్తుంది అక్కడ. దాన్ని మనం సెర్చ్ చేసుకుని మనకి ఫొటోస్, వీడియోస్ ఏం డౌన్లోడ్ అవ్వాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు మనకి స్టోరేజ్ ఎక్కువైపోతుంది అంటే మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే అవి మనం ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ వైఫై నుంచి కూడా సేమ్ ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ ఇలా మనకి ఏది కావాలో అది డౌన్లోడ్ అయ్యేలాగా. లేదు మనకి అవసరం లేదు అనుకుంటే ప్రజెంట్ వాళ్ళు మనం క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అవ్వాలంటే అవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే రోమింగ్ ఏదో అవసరం లేదు, అలాగ ఆఫ్లో ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని అదిగో మొత్తం అలా ఆఫ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మొబైల్ డేటా ఆఫ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం అనేది ఈ వీడియోలో స్టాప్ అయిపోవడం మీకు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.